పిసినిగొట్టు గ్రామస్తులు అనే చందమామ కథ చెప్పుకుందాం. కోచిల అనే గ్రామంలో రమణ అనే పిసినిగొట్టు ఉండేవాడు. అతను ఇరుగు పొరుగు వాళ్లకు డబ్బు అప్పు పెట్టి దారుణంగా వడ్డీ వసూలు చేసేవాడు. అతను పరమ క్రూరుడు. డబ్బు తప్ప అతనికి జీవితంలో మరేదీ లేదు. బాకీలు తీర్చలేని వాళ్ళ ఇల్లు వాకిళ్ళు స్వాధీనం చేసుకునేవాడు. ఈ విషయంలో అతనికి నా వాళ్ళు అన్న విచక్షణ కూడా లేదు. అతను తన ఒక్క కూతురికి పెళ్లి చేసి పంపేసి ఆమెను అల్లుణ్ణి తన ఇంటికి తిరిగి పిలిచిన పాపాన పోలేదు. తన భార్యను తిండి పెట్టకుండా చంపేశాడు. తన తండ్రి రోగంతో మంచాన పడితే వైద్యం లేకుండా చావనిచ్చాడు. రామన కడుపు నిండా తిండి ఒంటి నిండా బట్ట కట్టి ఎరుగడు. తన తండ్రి ఏనాడు కట్టించిన ఇంటిని మరమ్మత్తు చేయించి ఎరుగడు. అలాంటి పరమ నీచుడైన రామనాను గ్రామస్తులు మనస్ఫూర్తిగా ద్వేషించేవారు. అక్కరపడి డబ్బు కావలసిన వాడు తప్ప అతని గడప ఎవరూ తొక్కేవారు కాదు. మందు మాకు లేకుండా అతని తండ్రి చావడం చూడగానే గ్రామస్తులకు అతని మీద క్రోధం పుట్టుకొచ్చి అతనికి బాగా బుద్ధి చెప్పాలనుకున్నారు. సోమనాథుడని తెలివైన కుర్రవాడు ఈ నిర్ణయం తన మిత్రులకు తెలిపాడు. అతను తన మేనమామ వద్ద ఇంద్రజాల విద్యలు చాలా నేర్చాడు. నిజమేరా సోమనాథు, రామన అంతకంతకు మితిమిరిపోతున్నాడు. కానీ అతనికి బుద్ధి చెప్పడం ఎలా? అతని దగ్గర డబ్బున్నది. డబ్బున్నవాడు శక్తిమంతుడే కదా అన్నాడు గ్రామ పెద్ద రాఘవుడు. అదంతా ఏమీ లేదులే బాబాయ్, నేను మంచి పథకం ఆలోచించాను. మనకు కావలసిన పని అంతా రామన తండ్రి దయ్యమై చేస్తాడు. బతికి ఉండగా తండ్రిని లక్ష్య పెట్టని రామన దయ్యమైన తండ్రి ఆజ్ఞలను నిర్లక్ష్యం చేయడానికి సాహసించలేడు అన్నాడు సోమనాథుడు. అదెలా అని అందరూ ఆశ్చర్యంగా అడిగారు. సోమనాథుడు రహస్యంగా మిగిలిన వారికి తన పథకం వివరించి చెప్పాడు. ఆ పథకం పారుతుందని రామనాను మభ్యపెట్టి గ్రామానికి కొత్త పాఠశాల భవనం కట్టించవచ్చునని వారికి నమ్మకం కలిగింది. రామన తండ్రిని ఊరి బయట ముక్తాపూర్కు వెళ్లే దారిలో ఒక రొంపి సమీపంలో దహనం చేశారు. రామన కొన్ని బాకీలు వసూలు చేసుకోవడానికి ముక్తాపూర్ వెళ్ళి వెన్నెల రాత్రి వేళ తిరిగి వస్తున్నాడు. బాకీ వసూలుతో వడ్డీ మొత్తం చాలా వచ్చిన ఆనందంతో అతను గార్ధబ కంఠమెత్తి గట్టిగా పాడుతూ మైదానం మీదుగా వస్తున్నాడు. రొంపిని సమీపిస్తుండగా అతనికి కొద్దిగా భయం పట్టుకొని మరింత గట్టిగా పాడసాగాడు. అతని తండ్రి దహనమైన చోట పెద్ద వటవృక్షం ఉన్నది. రామన అక్కడికి వచ్చేసరికి ఒక కొమ్మ విరిగి అతని ముందు పడింది. రామన దడుచుకున్నాడు. అతనికి మర్రి చెట్టు నీడలో అటూ ఇటూ ఆడుతూ తెల్లగా ఏదో కనిపించింది. అతను వనకనారంభించాడు. ఇంతలో అతనికి బొంగురుగా కొన్ని మాటలు వినిపించాయి. నీ తండ్రినిరా రామన, నీ తండ్రి మదనుణ్ణి. చచ్చినా నాకు శాంతి లేదు. దాహం దాహం దాహం, కొడుకు ధర్మం నెరవేర్చు, నా దాహం తీర్చు. నువ్వు నాకు పెట్టిన శ్రాద్ధం సక్రమంగా లేదు. సరిగా శ్రాద్ధం పెట్టు. గౌతమ భట్టును పిలు, శాస్త్రం తెలిసినవాడు. అతని సలహా తీసుకో. నాకు నీరు ఇయ్యి. దాహం అంతులేని దాహంతో తప్పిస్తున్నాను. గొంతుక పిడుచకట్టుతున్నది. కాపాడు, నీ తండ్రిని కాపాడు. రామన హీనస్వరంతో చాలా ఖర్చు అవుతుంది, నేను ఖర్చు పెట్టలేను, అసంభవం అన్నాడు. అసంభవమా? చెయ్యలేవా? ఏమిటి నువ్వనేది అన్నదా గొంతు. అదే సమయంలో చెట్టు కొమ్మలలో కలవరం పుట్టింది. మరొక కొమ్మ విరిగి పడింది. నా మాట వినకపోయావు, నీ గొంతు నులిమేస్తాను. నా కొడుకువని చూడనురా మూర్ఖుడా అన్నదా కంఠం భయంకరంగా. ఈ మాటలను తట్టుకోలేక రామన భయంతో మూర్ఛపోయాడు. అప్పుడు రాఘవుడు మొదలైన వారు తాము దాగి ఉన్న చెట్ల నుండి బయటికి వచ్చి రామనాను అతని ఇంటికి మోసుకుపోయారు. వాళ్ళు వెళ్ళిపోతుండగా సోమనాథుడు అతని మిత్రులైన దేవశీషుడు శుభజితుడు చెట్టు దిగారు. వాళ్ళే చెట్టు మీద దాగి ఉండి తతంగమంతా నడిపించారు. సోమనాథుడి చేతిలో వెడల్పైన మూతిగల గొట్టం ఉన్నది. శుభజితుడు చేతిలో చిన్న రంపం ఉన్నది. దేవశీషుడు ఒక పెద్ద తెల్లని గాలిపటం పట్టుకుని ఉన్నాడు. చెట్టు నీడలో తెల్లగా అటూ ఇటూ ఆడిన వింత వస్తువు ఆ గాలిపటమే. సోమనాథుడు గొట్టంలో నుంచి మాట్లాడాడు. శుభజితుడి పని కొమ్మలు నరికి కింద వెయ్యడం.
ఇంతవరకు తమ కార్యక్రమం జయప్రదంగా సాగినందుకు ఆ ముగ్గురు తమను తాము అభినందించుకున్నారు. ముఖ్యమైన కార్యక్రమమంతా ముందే ఉన్నది. రామనాను ఇంటికి మోసుకుపోయిన రాఘవుడు మొదలైన వారు అతన్ని ముందుగా వైద్యుడు అశ్విని ఇంటికి తీసుకుపోయారు. అశ్విని రామన ముక్కులో 2 చుక్కల పసరు వేశాడు. రామన గట్టిగా తుమ్మి కళ్ళు తెరిచి నేనెక్కడున్నాను అని అయోమయంగా అడిగాడు. అతని కంఠం ఇంకా కంపిస్తూనే ఉన్నది. అతను బెదురుగా చుట్టూ కలియజూశాడు. నీకేం జరిగింది? నువ్వు రొంపి వైపు నుంచి పెట్టిన కేకలు మాకు ఊళ్ళోకి వినిపించి పరిగెత్తుకుంటూ వచ్చాం అన్నాడు రాఘవుడు. ఆగావేం మామా, మనం అక్కడికి వెళ్ళేసరికి ఏం కనిపించిందో అది కూడా చెప్పు. మనం ఇతరి తండ్రిని చూడలేదు అన్నాడు సోమనాథుడు. అవునవును, పెదనాన్న నీ తల దగ్గర కూర్చుని నిన్ను నిమురుతూ మాకు కనిపించాడు. నువ్వు చచ్చిపోయావే అనుకున్నాం. మేం తిరిగి పోబోతుండగా మదన పెద్దనాన్న లేచి నిలబడి, విను రాఘవ, మీరంతా వినండర్రా, నా కొడుకు నన్ను సరిగా చూడక చంపేశాడు. చచ్చినా నా ఆత్మకు శాంతి లేకుండా ఉన్నది. దాహంతో తప్పించిపోతున్నాను. ఈ పిసినారి విధవను ఊళ్ళోకి చేర్చండి. వీడు మూర్ఛపోయాడే గాని ఇంకా ప్రాణం ఉన్నది. బతికున్నంతకాలము వీడు డబ్బు పోగు చేశాడు. ఒక్క సత్కార్యానికి ఒక్క దమ్మిడి ఖర్చు చెయ్యలేదు. ఇరుగు పొరుగు వాళ్ళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఆలికి అన్నం పెట్టలేదు. నన్ను సరిగ్గా చూడలేదు. కన్న కూతుర్నే కనికరించడు. వీడి పాపమే నన్నింకా వెంటాడుతున్నది. నాకు శాస్త్రోక్తంగా శ్రాద్ధం పెట్టమనండి. శ్రాద్ధానికి గౌతమ భట్టును పిలవమనండి. రామన తన ప్రవృత్తి మార్చుకున్నాడంటే శ్రాద్ధం పెట్టినప్పుడు అందరూ చూస్తుండగా నేను నీరు తాగుతాను. అలా చేయకపోయాడో నా దాహం తీరదు. నా ఆత్మకు శాంతి ఉండదు. నా ఆగ్రహం వాణ్ణి నాశనం చెయ్యకుండా ఎవరూ ఆపలేరు అని చెప్పాడు. ఇలా చెప్పి మదన పెదనాన్న చెట్ల గుబుర్లోకి అంతర్ధానమయ్యాడు. నిన్ను మేం గ్రామానికి మోసుకొచ్చాం అని గ్రామ పెద్ద రాఘవుడు ముగించాడు. రామన కొంతసేపు ఏదో ఆలోచించి, మనం గౌతమ భట్టు ఇంటికి పోయి నాయన శ్రాద్ధం గురించి మాట్లాడదాం పదండి. రేపో ఎల్లుండో శ్రాద్ధం పెట్టాలి అన్నాడు గంభీరంగా. అన్ని ఏర్పాట్లు చేసి రామన తన తండ్రి శ్రాద్ధం ఘనంగా పెట్టాడు. గ్రామస్తులందరికీ భోజనాలు జరిగాయి. శ్రాద్ధం తంతు పూర్తి అయ్యాక రామన ఒక లోటాలో నీరు తెచ్చి దేవుడి మందిరం ముందు పెట్టి ఆ నీరు తాగమని తన తండ్రిని వేడుకున్నాడు. కానీ లోటాలో నీరు అలాగే ఉండిపోయింది. అందులో ఒక చుక్క కూడా తరగలేదు. భయపడి నిరాశ చెంది రామన ఏడ్వనారంభించాడు. ఇప్పుడేం చెయ్యాలి? నా తండ్రి తృప్తి కోసం ఎంతో డబ్బు తగలేశాను. అంతా వృధా అయిపోయింది. ఆయన ఇంకా నా పట్ల సుముఖుడు కాలేదు. నీరు అలాగే ఉన్నది, తరగలేదు. ఆయన దాహం తీరలేదు. తాగుతానన్నవాడు తాగడం లేదు. చెయ్యమన్నదంతా చేశాను కదా. నా వల్ల ఏం తప్పు జరిగింది? ఇంతలో బయట ఏదో కలకలం అయింది. శుభజితుడు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి సోమనాథుడికి ఏదో అయ్యింది. వాడు స్పృహ లేకుండా బయట నేల మీద పడి కాళ్ళు చేతులు ఆడిస్తూ దొర్లుతున్నాడు అన్నాడు. సోమనాథుణ్ణి శ్రాద్ధం జరిగే చోటికి మోసుకు వచ్చారు. అతను చేతులు కాళ్ళు కొట్టుకుంటూ హీనస్వరంతో, నీ తండ్రినిరా రామనా, నువ్వు చేసిన దానికి సంతోషించాను. కానీ నీ స్వభావం మార్చుకున్నావు కావు. ఈ శ్రాద్ధానికి నీ కూతుర్ని, అల్లుణ్ణి, ఇతర బంధువులను ఎందుకు పిలవలేదు? ఇంకో పని కూడా చెయ్యి. గ్రామంలో బడికి పూరిపాక ఉన్నది. నా పేర దానికి మంచి భవనం కట్టించు. అలా చేశావంటే నా దాహం తీర్చుకుంటాను అన్నాడు. అంతలో పూనకం దిగిపోయినట్టున్నది. సోమనాథుడు పెదవులు వణికించి గట్టిగా ఊపిరి విడిచి క్రమంగా కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ నేనెక్కడున్నాను అన్నాడు. మా నాన్న దాహం ఎలా తీర్చుకుంటాడో నీకేమైనా చెప్పాడా అని రామన అతన్ని అడిగాడు. అన్నట్టు చెప్పాడు. కానీ ఆయన చెయ్యమన్నదంతా నువ్వు చేస్తేనే గాని నా వల్ల ఏమీ కాదు. ఆయన ఏం కోరాడో నీకు తెలుసా అని సోమనాథుడు రామనను అడిగాడు. రామన వెంటనే బండి పంపి తన కూతుర్ని, బంధువులను రప్పించాడు. బడి భవనానికి ఎంత అవుతుందని అతను అడిగితే 30,000 చాలునని రాఘవుడు అడిగాడు. ఆ బడికి మదన స్మారక పాఠశాల అని పేరు పెట్టాలి అన్నాడు రామన. అందుకు గ్రామస్తులందరూ సంతోషంగా సమ్మతించారు.
ఇప్పుడు చనిపోయిన వాడి ఆత్మ నీరు తాగి దాహం తీర్చుకునే ఘట్టం వచ్చింది. సోమనాథుడు దేవుడు మందిరం ముందు ఒక పల్లెల్లో తాగే నీరు పోసి ఉంచాడు. అతను పక్క గదికి వెళ్ళి ఒక కంచు లోటాతో తిరిగి వచ్చి అందరూ చూస్తుండగా దాన్ని నీరున్న పల్లెం మీద బోర్లించాడు. వెంటనే ఒక అద్భుతం జరిగింది. పల్లెంలోని నీరంతా మాయమైపోయింది. అదే సమయంలో ఎవరో ఆ నీటిని పీల్చిన ధ్వని కూడా వినబడింది. సోమనాథుడు ఆ పల్లాన్ని లోటాతో సహా అలాగే పట్టుకొని పక్క గదికి పోయి తలుపు గడియ పెట్టేశాడు. అతను లోటాను పల్లె మీది నుంచి పైకెత్తగానే లోటాలో నుంచి నీరు తిరిగి పల్లెంలో పడింది. లోటాలో నుంచి కొద్దిగా పొగలాంటిది కూడా వచ్చింది. తరువాత అతను లోటా లోపల అమర్చిన చిన్న కొవ్వొత్తిని తీసేసి మైనం మరకలన్నీ శుభ్రంగా తుడిచాడు. అతను చేసినదేమంటే లోటా దిగువ భాగంలో ఒక చిన్న కొవ్వొత్తిని అంటించి దాన్ని వెలిగించి పట్టుకు వచ్చి నీళ్ల పల్లెం మీద బోర్లించాడు. కొవ్వొత్తి మండుతుండడం వల్ల లోటాలోని గాలి పల్చబడి దాని పీడన శక్తి తగ్గిపోయింది. లోటాను నీటి మీద బోర్లించగానే పల్లెంలోని నీరు పెద్ద చప్పుడుతో లోటాలోకి ఎక్కింది. సోమనాథుడు ఇంద్రజాల విద్యలో సిద్ధహస్తుడు కావడం చేత చూసేవారికి ఎలాంటి అనుమానము కలగకుండా ఇదంతా చేశాడు. సోమనాథుడి ఎత్తు పూర్తిగా పారింది. గ్రామస్తులు చాలా సంతోషించారు. అతని రహస్యం ఎరిగిన వాళ్ళు దాన్ని భద్రంగా దాచారు. రామన పూర్తిగా మారిపోయాడు. కథ సమాప్తం. శుభం.